నమస్తే సార్. శ్రీమాత్రే నమః. యూట్యూబ్లో ఇలా పాపులర్ అయిన ఒక వ్యక్తి ఉన్నారు, వేణుస్వామి సార్ తన పేరు. ఇట్లా సెలబ్రిటీస్ జాతకాలు పొలిటీషియన్స్ పైన చెప్పి బాగా నేమ్ అయితే వచ్చింది ఆయనకి. అయితే అతని డీటెయిల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. మీ దగ్గర ఉన్నాయా? కంప్లీట్ డీటెయిల్స్ టైం ఉందా మీ దగ్గర? టైం తో సహా సార్. ఎందుకంటే నాకు కూడా వాళ్ళ పొద్దున్న ఒక అతను టెస్టింగ్కి వెళ్ళినప్పుడు కలిసాడు. అది ఇది ఒకటైతే మనం చూడొచ్చు. అంటే ఏం చూద్దామని జాతకంలో మీరు? ఏం లేదు, అంటే ఇంతమంది జాతకాలు చెప్తున్న ఆయనది ఎలా ఉంది అసలు? లైక్ ఆయన అంటే అతను అడిగితేనే ఆయన ఫుల్ చార్ట్ గురించి మనం మాట్లాడాలి. కామన్ గా అతను ఫేమస్ అయింది ఏంటంటే విడాకులు వల్ల ఫేమస్ అయ్యాడు. అవును సార్. అంటే మనకి సమంత అండ్ నాగ చైతన్య విషయంలో ముందుగా చెప్పారు అనేటువంటి ఒక అంశం మీద బాగా ఫేమస్ అయ్యారు. అయితే అది ఎందుకు జరుగుతుంది? ఒక్కొక్క ఆస్ట్రాలజర్ ఒక్కొక్క దాని మీద ఎక్కువగా బాగా చెప్పగలుగుతారు. అంటే అన్ని సబ్జెక్ట్స్ అన్ని 12 భావాలు బాగా చెప్పే వాళ్ళు ఉంటారు, పర్టికులర్ అంశం మీద ఎక్కువ చెప్పే వాళ్ళు ఉంటారు. అది ఎందుకు అంటే వాళ్ళకి వీనస్ రిలేటెడ్ కాంబినేషన్ కనుక బలంగా ఉందనుకోండి, వివాహ సంబంధించిన విషయాలు ఆ రకంగా చెప్పగలుగుతారు. మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే చెప్పండి. నాకు కూడా పొద్దున ఒక అతను కలిసి ఆయన చెప్పాడు, బట్ నేను పెద్దగా పట్టించుకోలేదు. ధనుర్లగ్నం అని తెలిసింది నాకు. మీకు డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారు? చెప్పండి. 17/1/76. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5:20 AM సార్. ఓకే, రైట్. అయితే మీరు చెప్పిన దీని పరంగా చూసుకుంటే ధనుర్లగ్నం అవుతుందండి అతనిది. ఇక్కడ మీకు అన్నాను చూసారు ఇందాక, ఇది శుక్రుడికి సంబంధించినటువంటి కాంబినేషన్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఈ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్, విడాకులు, వీటి గురించి ఎక్కువ చేస్తుంటారని. ధనుర్లగ్నానికి సహజంగానే ఏంటంటే వీనస్ కర్మ అనేది ఉంటుంది. ధనుర్లగ్నంలో ఎవరైనా జన్మించారంటే, ఇది రీసెర్చ్ ఓరియంటెడ్గా అందరికీ చెప్తున్నానండి, ధనస్సు లగ్నంలో ఎవరైనా జన్మించారు వాళ్ళ జాతకంలో కనుక వీనస్ మహాదశ వచ్చినా, కుజుడికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినా, అంటే కుజుడు అంటే ఇన్ సెన్స్ ఇతని జాతకంలో కుజుడు ఇక్కడ ఉన్నాడు, ఈయన జాతకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. అండ్ కేతు ఇక్కడ ఉన్నాడు, రాహువు అండ్ శుక్రుడు, గురువు ఓన్ హౌస్లో ఉన్నాడు ఇక్కడ ఈయనకి, అండ్ రవి మరియు బుధుడు. ఇతంది పునర్వసు నక్షత్రం, శని వక్రి. సో దిస్ ఇస్ ద ప్లానటరీ పొజిషన్ ఇతంది. అయితే ఒక ఆస్ట్రాలజరు ఇంకొక ఆస్ట్రాలజర్ని కించపరచడం కానీ ఏమి చేయకూడదు. అది ఆస్ట్రాలజీ రూల్ అనమాట. అంటే అసలు నువ్వు ఇంకొక ఆస్ట్రాలజర్ని నువ్వు మర్యాద ఇచ్చినప్పుడే, అది ఎట్లాంటి వ్యక్తి అయినా కావచ్చు, ఆస్ట్రాలజర్కి పర్టికులర్గా కొన్ని లక్షణాలు ఉండాలని చెప్తారు. అద్వేషి అంటే ఎవరిని ద్వేషించకూడదు, నిత్య సంతోషి అంటే నిత్యం సంతోషంగా ఉండాలి, గణితాగణ పారంగ అంటే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేయగలగాలి, గ్రహగతులు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలగాలి. ఇప్పుడు ఇతని జాతకం వచ్చింది కాబట్టి, ఇతని జాతకంలో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటి అంటే, మొన్న ఫెయిల్యూర్ అయిపోగానే వెంటనే ఆయన వచ్చి చెప్పేసుకున్నాడు, క్షమించండి నాకు తప్పు జరిగింది అని. అది కూడా చాలా గొప్ప విషయం మనం చెప్పుకోవాలంటే. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద సీక్రెట్ ఉంది ఇందులో. అసలు మరి చెప్పాలా వద్దా అని ఆ సంశయిస్తాను ఇందాటి నుంచి కూడా నేను. చెప్పండి. ఇది ఏమిటంటే, మీకు ఇందాక ఒక మాట అన్న, ధనుర్లగ్నము శుక్ర మహర్దశ లేదా శుక్రరాశులు ఉండే మహాదశలు ఏదైనా వస్తే గనక వాళ్ళకి పూర్వజన్మ ధనుర్లగ్నంలో ఎవరైనా జన్మించారనుకోండి, ఈయన అందుకే ఈయన ఫ్యాట్ ఉంటాడు చూడండి, మనిషి లావుగా ఉంటాడు. ఎందుకు? ధనుసు లగ్నానికి గురువు ఓన్ హౌస్లో ఉన్నాడు. సో మనిషి లావుగా ఉంటాడు. మనిషి గురువు ఈజ్ లావునిచ్చే తత్వం. అయితే ధనుర్లగ్నంలో ఎవరైనా జన్మించారు, శుక్ర మహర్దశ వస్తే, పాపం ఈయన ఇప్పటికీ చాలామందికి ఈ విడాకులకు సంబంధించిన విషయం చెప్పారు కదా, ఈయన జాతకంలో ఎడబాటు యోగం స్టార్ట్ అయింది. ఐఎమ్ రియల్లీ సాడ్ ఈ విషయం నాకు చెప్పాలంటే కూడా. ఓకే. ఈయనకు కొంచెం భార్యతో ఎడబాటు అయ్యే యోగం ప్రారంభమైంది శుక్ర మహర్దశ. ధనుర్లగ్నం అంటే ఇది ఈయన జాతకం గురించి అని కాదు, బాగా అర్థం చేసుకున్న ప్రేక్షకులందరూ కూడా. ధనస్సు లగ్నం శుక్ర మహర్దశ ఉంది వివాహ సమయానికి ఖచ్చితంగా అర్క వివాహం చేసుకోవాలి. అర్క వివాహము లేదా కుంభ వివాహం అనేది చేసుకోవాలి. అయితే ఇది లక్ ఏంటంటే, ఇందులో ఒక లక్ ఏంటంటే, ఇక్కడ ఒక్క ఫేవర్ ఏంటంటే 12లో ఉండడం కొంత సేవ్ చేస్తాడు శుక్రుడు. ఎప్పుడు కూడా శుక్రుడు 12లో ఉంటేనే మంచిది, 11లో ఉండకూడదు. పొరపాటున ఇలా శుక్రుడు కనుక ఇక్కడ ఉంటే సర్వసాధారణంగా రవి ఇక్కడ ఎక్కడో ఉంటాడు, ఇంత దూరం ఉంటాడు. ఓకే.
ఇక్కడ ఉండగా కనుక శుక్రుడు పుట్టాడు ధనుర్లగ్నంలో అనుకోండి, డ్యామ్ షూర్గా విడిపోతారు భార్యాభర్తలు. అయితే ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు కొంత కంట్రోల్ చేస్తాడు. ఎందుకు? సుఖపడాలిగా. 12వ స్థానం సుఖపడ్డం. అందుకే శుక్రుడు 12లో ఉండే వ్యక్తికి ఎప్పుడైనా గుర్తించండి, అందమైన భార్య ఉంటుంది. వాళ్ళ మిస్సెస్ గురించి మీకు అంతా చూసే ఉంటారు, వెరీ బ్యూటీ. ఓకే, అలా ఇంకోటి ఏమైందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ శుక్ర మహర్దశ ఏదైతే ఉందో శుక్రరాశుల్లో కుజుడు ఉన్నందుకు ఎక్కువగా వివాదాల్లో పడడం. బికాజ్ ఆఫ్ మార్స్ ఈజ్ ది కారకాబు వివాదాలు. ఇట్లా ఎవరికైనా ఉందనుకుందాం, ఇది వేణుస్వామి గారి జాతకం కాదు, సమ్ డిఫరెంట్ చార్ట్ అనుకుందాం, ఇది ఆయన జాతకం గురించి అన్నట్లేదు. ఇలా ఉన్నప్పుడు ఈ కుజుడు ఎవరు గొడవలకి, కేసెస్కి, అనవసరమైన వివాదాలకు కారకుడు. అందుకే ఈ శుక్రుడు యొక్క రాసుల్లో కుజుడు ఉన్నందుకు రాహు కూడా శుక్రరాశిలో ఉంది. రాహు అంటే ఏంటి? యూట్యూబ్, సినిమా దీంట్లో వెళ్ళాం అంటే ఎంతసేపు ఈ యూట్యూబ్లో వాటిల్లో వీటిలోని రచ్చగానే ఒరిజినల్గా ఉండదు అక్కడ. ఓకే, షాడో ప్లానెట్ అంటారు. ఈ షాడో ప్లానెట్ శుక్రరాశిలో, శుక్రదశ స్టార్ట్ అయింది దీనికి 2022 సంథింగ్ మీరు ఇచ్చిన టైం పరంగా చూసుకుంటే సేమ్ మ్యాచ్ అయింది అది ఇది కూడా. 1 సెకండ్, (2023) ప్రాంతం నుంచి శుక్రమహర్దశ ప్రారంభమైంది. మీరు గమనించినట్లయితే 2023 ఏప్రిల్ నుంచే ఈయనకి పాపం ఎదురుదెబ్బ తగులుతూ వచ్చింది. ఎందుకు? శుక్రుడు మరి మంచివాడే కదండి అంటే మంచివాడే, కానీ ఈయన జన్మజాతకంలో శుక్రరాశుల్లో ఉండే ఈ 2 గ్రహాలు వివాదాలకు దారితీస్తున్నాయి. అది మరి చూసుకోరా వీళ్ళు? మీకు అనిపించవచ్చు, ఒక ఆస్ట్రాలజర్ తన జాతకం చూసుకోవడా అని. చూసుకుంటారు ఖచ్చితంగా. ఏ ఆస్ట్రాలజర్ అయినా తన జాతకం చూసుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నా జాతకం, మా ఇంట్లో వాళ్ళ జాతకాలు అన్నీ అప్పటికప్పుడు చూసుకుంటూ ఓకే, హెల్త్ ఏమైనా రాబోతుందా, వీళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి, వెంటనే దానం ఇప్పిస్తాను నేను. అట్లాగే వాళ్ళ జాతకం కూడా వాళ్ళు చూసుకుంటారు, ఏం చూసుకోకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే చూసుకొని రెమెడీ చేసుకుంటున్నందుకు ఒక 100% రావాల్సిన ఇబ్బంది ఒక 10%తో పోతుంది. రెమెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వివాదాలు పాజిటివ్గా మారుతాయి. ట్రోల్ చేశారనుకోండి తన్ని, ఆ ట్రోల్ ఇంకో రకంగా పాజిటివ్గా వెళ్ళచ్చు. ఎందుకు? అందరికీ వెళ్తుంది అలాగంటే కాదు. హంస మహాపురుష యోగము అంటారు దీన్ని. అంటే లగ్నం నుంచి 4లో గురువు ఉన్నాడు. ఇది ఇతన్ని మొత్తం జాతకాన్ని సేవ్ చేస్తుంది. ఓకే, టోటల్ జాతకం, ఈయన మొత్తం జాతకాన్ని సేవ్ చేసే ప్లానెట్ ఏదంటే జూపిటర్. దీన్ని హంస మహాపురుష యోగం అంటారు. ఆ జూపిటర్ అక్కడ ఉన్నందుకు ఎన్ని వస్తున్నా మీరు గమనించినట్లయితే ఈయనకు ఒక 3-4 ఏళ్ల నుంచి కూడా ఒకసారి ఏదో ఇంకొక దీంట్లో టీవీ దీంట్లో ఒకసారి ఒక డిస్ప్యూట్ లాగా అయింది. అవును సార్. అండ్ కేసీఆర్ విషయంలో ట్రోల్ చేశారు. ఇప్పుడు దీని విషయంలో హడావిడి చేస్తున్నప్పటికీ ప్రభాస్ గారి విషయంలో కానీ రకరకాలు వస్తున్నా సరే అంత ఒత్తిడిలో కూడా ఏ ప్లానెట్ సేవ్ చేస్తుందని ఉంటుంది. ప్రతి జాతకానికి ఒకటి ఉంటుందమ్మా. అంటే ఒక్కొక్కరి జాతకానికి ఒకటి ఉంది. నాకు ఒకటి ఉంటుంది, మీకు ఒకటి ఉంటుంది, కెమెరామ్యాన్ గారికి ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్లానెట్ సేవింగ్ ప్లానెట్ ఉంటుంది. అలా ఉంటేనే వాళ్ళు నిలబడగలుగుతారు. అలా లగ్నాధిపతి కేంద్రంలో ఉండి సేవ్ చేస్తున్నాడు ఈయనకి. అందుకని అంత వస్తున్నా కూడా నిలబడ్డాడు మనిషి. కాకపోతే ఈ శుక్ర మహర్దశ మాత్రం 12లో ఉన్నందుకు పాపం అందరికీ విడిపోతారని చెప్పి ఈయన, అంటే అందరూ చెప్తారమ్మా, ఈయననే కాదు, ఆస్ట్రాలజర్స్ అందరూ. బట్ ఆయన పాపులర్ అయింది అయితే మోస్ట్ అయితే దానివల్ల. సహజంగా ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ విడిపోయే యోగం ఉంటుంది, ఖచ్చితంగా చెప్పాలి. కాకపోతే రెమెడీ కూడా చెప్పాలి, భయపెట్టకూడదు. ఇలాగా ఎడబాటు యోగాలు ఉన్నాయి, సో మీరు ఈ రెమెడీ చేసుకోండి అని చెప్పాలి. చెప్పలేదనుకోండి, బాగుందని పంపించేశారనుకోండి, రేపొద్దున ఆస్ట్రాలజీ మీద, ఆస్ట్రాలజర్ మీద కూడా నిందపడుతుంది. ఎట్లాగా ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏం చెప్పలేదు, మరి ఆయన కనబడలేదా అంటారు. ఇప్పుడు మనం అయ్యో వాళ్ళు బాధపడతారని మనం చెప్పలేదనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళామండి ఏం చెప్పలేదే. నాకు చాలా కాల్స్ నేను చూస్తుంటాను కదమ్మా, చూసినప్పుడు అమ్మ మీ అమ్మాయికి డివోర్స్ యోగం ఉంది కదమ్మా అంటే అవునండి అయిపోయింది అంటారు. మరి మీరు ముందు జాతకం చూపించుకోలేదా అమ్మ, చెప్పించుకోలేదా అంటే చాలామంది చూపించామండి, ఎవరు చెప్పలేదండి అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే నేను స్టార్టింగ్లో అరే చెప్తే వీళ్ళు బాధపడతారేమో అని అనుకునేది. ఇది స్టార్టింగ్ ఒక 20 years బ్యాక్ విషయం ఇదంతా నేను చెప్పేది. బాధపడతారేమో అనుకున్నాను. కానీ నేను తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే వాళ్ళ క్షణంలో బాధపడతారని చెప్పకపోతే ముందుగా వాళ్ళు రెమెడీ చేసుకోకపోతే విడిపోయి బాధపడతారుగా ఇంకా ఎక్కువగా. విడిపోక ముందు చెప్పాలి.
ఎట్లా అంటే వాళ్ళకి అర్క వివాహం అని ఉంటుంది, 2 వివాహాలు యోగం ఉన్న వాళ్ళకి అర్క వివాహం ఉంటుంది, అది చేసుకుంటారు. అది చేసుకుని వివాహం శాస్త్రోత్తమే, అది ఇదేమి మధ్యలో ఎవరో క్రియేట్ చేసింది కదా, శాస్త్రంలో ఉంది అర్క వివాహము అంటే జిల్లేడు మొక్కకు వివాహం చేయాలనేటువంటిది. అయితే ఈయనకి శుక్రదశ మాత్రం జీవిత భాగస్వామితో ఎడబాటు ఉంది. అయితే కొన్నిసార్లు ఎలా నల్లిఫై అవుతుందో కూడా చెప్తా. ఈయన విడిపోతాడా ఖచ్చితంగా అంటే నల్లిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎట్లా అవుతాయంటే రెమెడీ చేసుకోవడం వల్ల కొంత, అంటే ఏ గ్రహాలకి చేసుకోవాలి, శుక్రుడికి, కుజుడికి, రాహుకి చేసుకోవాలి రెమెడీ తను. రెండవది ఈయన ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరుగుతున్నాడు అనుకోండి, టూర్స్ అది ఇది అని, అది కూడా ఒక రకమైన ఎడబాటే కదా. అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా, ఈయన జాతకం అని కాదు, మనకు అనుకోకుండా ఈ జాతకం మాటల్లో వచ్చింది కాబట్టి పెట్టాం. కానీ కామన్గా ఎవరి జన్మ జాతకంలో అయినా ఒక ఆస్ట్రాలజర్ చెప్పాడు, ఏమంటే మీకు భార్యతో విడిపోయే యోగం ఉంది, భర్తతో విడిపోయే యోగం ఉందని చెప్పారు. బట్ నిజంగానే ఉంది అందులో. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే రెమెడీస్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళడము, లేదా వాళ్ళ వ్యాపారం కోసం రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా ఇక ఇవాళ ఈ ఫ్లైట్ ఎక్కుతున్నా అంటారు, రేపొద్దున ఇంకో ఫ్లైట్ ఎక్కుతున్నా అంటారు, ఎల్లుండి ఇంకో ఫ్లైట్ అంటారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకి సంచార యోగం ఉంది, జీవిత భాగస్వామితో తక్కువ స్పెండ్ చేస్తారు. అప్పుడు కూడా ఈ యోగం, ఈ దోషం అనేది ఆరోపణలో పోతుంది. అలా కాకుండా కొంతమంది చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇతనికి వేరే ఛాన్స్ వస్తుంది. అంటే నేను ఒక కేసు చూసాను, వేరే ఛాన్స్ వస్తుంది అతనికి, ఇది వెళ్ళే అమ్మో నేను మా ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళండి ఇక్కడే కూర్చుంటాడు. అప్పుడు ఏం చేస్తుంది ప్లానెట్, అమ్మ వీడు అసలు వదిలిపెట్టట్లేదు కదా, ఏదో గొడవ ఇచ్చి దూరం చేస్తుంది, గందరగోళం చేసి దూరం చేస్తుంది. అది కాబట్టి ఇట్లా ధనుర్లగ్నంలో జన్మించాము అంటే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ గురుగారు, ఇప్పుడు ఈ శుక్రమహా దశ ఏదైతే నడుస్తోందో దీని వల్ల ఎడబాటు అనేది మీరు చెప్పడం జరిగింది. అయితే ఈ రెమెడీస్ చేసుకోవటం వల్ల బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇతనికనే కాదు, ఎవరికైనా. అయితే దాని ప్రభావం ఈయనకి ఛాన్స్ ఉంది, బయటపడే ఛాన్స్ ఉంది కొంతవరకు. ఏది శుక్రుడు 12లో ఉన్నది, అదే 11లో ఉన్నాడు, నో ఛాన్స్. ఓకే, కష్టం, చాలా కష్టం. ఇంకా వాళ్ళు ఎంతో శరణాగతి, అమ్మవారి పాదాలు పట్టుకొని శరణాగతి చెంది, అమ్మ నేను పూజం లేదో కర్మ చేసి ఉంటాను అందుకే ఇట్లా అవుతున్నాను, ఇద్దరు రెమెడీస్ చేసుకుని, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, ఇద్దరు రెగ్యులర్గా లలిత చదువుకుంటే అప్పుడు వాళ్ళు ఏకాదశ శుక్రుడు కూడా కొంతవరకు సేవ్ చేస్తాడు. బట్ 12th హౌస్ శుక్రుడు ఏంటంటే కొంత ఆపుతుంటాడు, ఇంకో కారణం చేత ఏది బయటకు వెళ్తే తిరగడం, అటు తిరిగి అట్లా చేస్తాడు. బట్ ధనుర్లగ్నానికి మాత్రం శుక్రదశ వచ్చింది అంటే 99% ఆఫ్ కేసెస్ విడిపోవడమే జరుగుతుంది. ఓకే, అందులో డౌట్ లేదు. కానీ 12th హౌస్ ఉన్నందుకు కొంత సేవింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఇందులో సేవింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉందో చెప్పాలి, డ్యామ్ షూర్గా ఎంత జరుగుతుందో చెప్పాలి, రెమెడీ చెప్పుకోవాలి. సో ఈయన జాతకం రీత్యా అంటే అదేదో నాకు భలే ఆశ్చర్యం వేసింది చాట్ చూడగా, అరే ఈయన ఇంతమంది చెప్తుంటాడు ఈయన జాతకంలో అది ఉంది అనిపించింది. అంటే అది జాతకం, ఇంకా అది ఎవరి జాతకాన్ని ఎవరు మార్చలేరు అనుకోండి. దట్ ఈస్ రైట్ సార్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.